ఈరోజు జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో గణాంతర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం. దీంట్లో ముఖ్యంగా వీర మహిళలు, జన సైనికులు అందరూ పాల్గొన్నారు. మనకి 1950వ సంవత్సరం జనవరి 26 మనకి రిపబ్లిక్ డే రోజు మనకి రాజ్యాంగంలో మొదటగా మనకి అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి ప్రజలే దీన్ని పాలిస్తూ ప్రజల్లో చైతన్యం తెచ్చేదానికి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జరుగుతుంది. డాక్టర్ బాబా అంబేద్కర్ గారు కూడా రాజ్యాంగాన్ని మొట్టమొదట రాజ్యాంగాన్ని ఇచ్చిన వాళ్ళల్లో మొట్టమొదటి వ్యక్తి డాక్టర్ అంబేద్కర్ గారు. ఆయన అడుగుదాడల్లో ఈరోజు వరకు రాజ్యాంగం నడుస్తుంది. ముఖ్యంగా కూడా ఆయన ఆశయ సాధన కోసం ప్రపంచంలోనే ఈ రాజ్యాంగాన్ని గుర్తింపు తెచ్చిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మన సైనికులు మన భారత సార్వభౌమ అధికారాన్ని కూడా చాటి చెప్పే రోజు ఈరోజు. ముఖ్యంగా కూడా కూటమి ప్రభుత్వంలో ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉన్నారు. ప్రజల ఆశయ సాధన కోసం, బడుగు బలహీన వర్గాల ఆశయ సాధన కోసం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తున్నారు. అదేవిధంగా కూడా ఈరోజు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితేనేవ్వండి, పవన్ కళ్యాణ్ గారు అయితేనేవ్వండి, ఈరోజు రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడుతున్నారు. వాళ్ళ ఆశయ సాధన కోసం జన సైనికులు, వీర మహిళలు అందరూ కూడా కష్టపడి పనిచేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పయనిస్తున్నారు. ఆయన అడుగుదాడల్లో జన సైనికులు, వీర మహిళలు అందరం పయనించి భారతదేశ సార్వభౌమత్వాన్ని కాపాడే బాధ్యత మన అందరి మీద ఉంది. జై జనసేన, జై హింద్. అందరికీ నమస్కారం. మన భవిష్యత్తును మనమే నిర్ణయించుకునే అధికారాన్ని ఇచ్చిన చారిత్రాత్మక ఘట్టం గణతంత్ర దినోత్సవం. స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం అనేవి అన్ని వర్గాలకు అందాలనే విధంగా ఆ రోజున రాజ్యాంగ స్ఫూర్తిని ప్రతి పౌరుడు బాధ్యతగా ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాను. కులాలుగా, మతాలుగా విభజించి కుంచిత రాజకీయాలు నడుస్తున్న తరుణంలో రాజకీయ విలువలను, రాజకీయ జవాబుదారీతనాన్ని ముందుకు నడిపిస్తూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా అంతా నాదే, భారత్ మాతాకి జై అని ప్రతి భారత పౌరుడు కూడా దేశభక్తిని ముందుకు నడిపించాలని చెప్పి ముందుకు నడుస్తున్న పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరం కృషి చేస్తామని తెలియజేస్తూ, ఈ గణతంత్ర దినోత్సవం అనేది ఒక వేడుక మాత్రమే కాదు, స్వాతంత్రం కోసం స్వాతంత్ర సమర యోధులు చేసిన త్యాగాలను గుర్తు చేసుకుంటూ రాజ్యాంగంలో తెలిపిన స్ఫూర్తిని ముందుకు నడిపించాల్సిన బాధ్యత గుర్తు చేసే దినం అని తెలియజేసుకుంటూ ప్రజలకందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ, కూటమి నాయకత్వంలో రాజ్యాంగంలో ఏదైతే అన్ని వర్గాలకి మంచి ఫలాలు అందాలనే ఉద్దేశంతో ముందుకు నడుస్తున్నామో ఆ భావాన్ని ప్రతి ఒక్కరూ కూడా ముందుకు నడిపిస్తున్నామని తెలియజేస్తున్నాను. జై జనసేన, జై హింద్. అందరికీ నమస్కారం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఏపీ టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ సార్ యొక్క సూచనల మేరకు సీనియర్ నాయకులు మల్లికార్జున సార్ యొక్క సారథ్యంలో ఈరోజు జనసేన పార్టీ గోమతి నగర్ ఆఫీసు నందు గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నాము. ఈరోజు జనవరి 26, 1950లో మనకి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. సంపూర్ణ భారత రాజ్యాంగాన్ని సంపూర్ణంగా మనము అమల్లోకి తీసుకున్నాము. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ రూపకర్తగా ప్రసిద్ధిగాంచారు. ఢిల్లీలో అయితే ఈరోజు గణతంత్ర పెరేడ్ జరుగుతుంది. ఆ యొక్క గణతంత్ర పెరేడ్లో భారతదేశ సైనిక శక్తిని, అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించడం జరుగుతుంది. పాఠశాలల్లో అయితేనేమి, కళాశాలల్లో అయితేనేమి సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. అదేవిధంగా ఈరోజు మనము ఈ యొక్క గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడము మన దేశ ప్రజలందరికీ చాలా గర్వకారణము. ఈరోజు మనకి ఒక
హక్కులను బాధ్యతలను మనము గుర్తు చేసుకుంటాము. అసలు గణతంత్రం అంటే ప్రజలే పరిపాలనా అధికారాన్ని కలిగి ఉండటము, సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం ఇయే గణతంత్రానికి ఆధారాలు. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మరి మీడియా మిత్రులందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జనసేన నాయకులకు, జనసేన సైనికులకు, వీర మహిళలకు అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఒక ప్రత్యేకమైన దినం, 26వ తారీఖు, 26వ రోజు, 26వ సంవత్సరము. అద్భుతంగా ఈ సంవత్సరము ఇంకొకసారి రాదు. దీనికి మనందరము గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. జై హింద్, జై జనసేన.